ప్రాశస్త్యం ఇంత చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి అటు శ్రీశైలం నుంచి ఇక్కడ మన నెల్లూరు పెన్నా నది ఒడ్డు వరకు పరిపాలించిన కాటమరాజు, తన గోసంపదను సంరక్షించిన కాటమరాజు, దేవుడి రూపంలో ఒక రాజుని కొలవబడుతున్న ప్రాంతం అంటే ఆ రాజు యొక్క గొప్పతనం, ఆ రాజు యొక్క నీతి, ఆ రాజు ప్రజలను సంరక్షించుకున్న తీరు. ప్రజలు అన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ ఉంటారు అందులో. సో అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆ రాజుని దేవుడిగా కొలుస్తున్నప్పుడు ఆ యొక్క రాజు యొక్క చరిత్రని భావితరాలకు తీసుకెళ్ళడం కోసంగా ఈ ప్రాంతాన్ని కాటమరాజు జిల్లాగా పేరు పెట్టండి, శ్రీ కాటమరాజు స్వామి ఆ ప్రజలకు చేసిన సేవని మీరు గుర్తించండి అని గతంలో జిల్లాలు పునర్విభజించేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే వాళ్ళు